పంటలు పండించేందుకోసం బోర్లు వేయడము మామూలు విషయమే. కానీ నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి అనే ఊరు, ఈ ఊరే ఒక బోరు. వ్యవసాయం కోసమై 1-2 బోర్లు లేదా 5-10 బోర్లు ఉంటాయి. కానీ ఈ ఊరిలో సుమారుగా 1800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే అందులో 10,000కు తగ్గకుండా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలకు పైగానే అప్పుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్ని వేల సంఖ్యలో బోర్లు ఎందుకు వేయాల్సి వచ్చింది? పోచంపల్లి గ్రామ రైతులు ఏమనుకుంటున్నారు? వారితో మాట్లాడదాం. వారి పంట పొలాలను చూద్దాం, వారి జీవితాన్ని ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ రైతులు కొంతమంది మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఎందుకోసమని ఇంత పెద్ద మొత్తంలో బోర్లు వేయాల్సి వచ్చింది, ఇన్ని లక్షల రూపాయల అప్పులు చేయాల్సి వచ్చిందో మనం తెలుసుకుంది. ఇక్కడ మండల ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు ఉన్నారు, వీరిని అడుగుదాం. సత్యనారాయణ గారు, సార్ ఈ ఊరిలో పోచంపల్లి అనే ఈ ఊరిలో ఇన్ని వేల బోర్లు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇంత అప్పు ఎందుకు అయింది? తోటల వల్ల సార్ బోర్లు వేయాల్సి వచ్చింది. మా ఊర్లో ప్రతి రైతు దాదాపు ప్రతి ఇంటికి ఒక 300 నుంచి 400 చెట్లు వేసుకున్నారు రైతులు. ప్రతి రైతు దాదాపు చెట్లు లేని రైతు అంటూ లేడు మా ఊర్లో. దానివల్ల మా ఊళ్ళో దాదాపు ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కింద మొత్తం డ్రాట్ వచ్చి మొత్తం కరువు వల్ల చెట్లు మొత్తం ఎండిపోయినాయి, పూర్తిగా ఎండిపోయినాయి. ఎండిపోవడం వల్ల ఎండిపోతామంటే బోర్లు వేయడం జరిగింది. ప్రతి రైతు ఒక 20 నుంచి 25, 30, 35 అట్లా వేసుకుంటూ పోతూనే ఉన్నాడు. కానీ నీళ్ళు వస్తలేవు. వేస్తూ ఉండు కానీ నీళ్ళు వస్తలేవు. కొద్దిగా పడుతూనే మళ్ళీ ఒక వారం 10 రోజులకు అవి పూర్తిగా మళ్ళీ డ్రాట్ మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇది పోయిందని ఇంకోటి వేయడం జరుగుతుంది. ఇట్లా 30-35 రైతు ఒక్కొక్క రైతు వేసుకుంటూ ఈ అప్పులు అయ్యే వరకు వాళ్ళు వచ్చి అప్పులు వచ్చి ఇంటి మీద పడే వరకు ఉన్న భూములు అమ్మడం పెట్టడం, తర్వాత బ్యాంకులలో తీసుకొచ్చి లోన్లు తీసుకొచ్చి హార్టికల్చర్ లోన్ తీసుకొచ్చి ఈ చెట్లు నాటు పెట్టుకుంటాయి. దానివల్ల కొంత నష్టమై ఈ చెట్లు ఎండిపోయి దాని తర్వాత బ్యాంకు వాళ్ళు ఇది నోటీసులు పంపించి దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. ఇప్పుడు రైతులు అసలు బతకడానికి పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది రైతులు. అంటే మీరేమైనా వేసినా బోర్లు? నేను 35 బోర్లు వేసిన సార్. ఎన్ని? 35 బోర్లు వేసిన. 35 బోర్లు వేసిన. నా కెనాల్ దగ్గర నుంచి పైప్ లైన్ వేసిన. నేను పైప్ లైన్ తెచ్చేసరికి 35 బోర్లు పడలేదు. మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసి పైప్ లైన్ తీసుకొచ్చిన. పైప్ లైన్ తీసుకొచ్చేసరికి ఉన్న తోట ఎండిపోయింది. నేను తీసుకొచ్చేసరికి తోట ఎండిపోయింది. ఆ తోట ఎండిపోయే వరకు ఇప్పుడు ఆ తోట తీసేసిన, ఈ పైప్ లైన్ అట్నే మిగిలిపోయింది, అప్పు మిగిలిపోయింది. అప్పు ఎంత? ఇప్పుడు దాదాపు 12-13 లక్షల దాకా ఉంటుంది సార్. మా ఊరిలో ఉన్న పరిస్థితి మొత్తం ఇదే. ప్రతి ఒక్క రైతులు కనీసం తక్కువ 20 నుంచి 25 బోర్లు వేసిన రైతులు ఉన్నారు. ప్రతి ఒక్క రైతు ఇక్కడ 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు పెట్టుకున్న రైతులు అంతా, 2 చిన్న ఫార్మర్స్ అంతా 2 ఎకరాలు 3 ఎకరాలు పెట్టుకున్న రైతులే. ప్రతి రైతు 25 వేసిన బోర్లే. 25, 30, 35 ఆ ప్రాంతంలో అట్లా వేసుకొని తీరా పడని బోర్లు పడకున్నా కూడా ఆ కెనాల్ దగ్గర నుంచి పైపులు వేసుకున్నా కూడా 5 దక్కలేదు, 10 దక్కలేదు, తీరా అప్పులు మిగిలిపోయినాయి. నేను 280 తీసుకున్నా. 280 దేనికోసం తీసుకున్నావు? తోట కొరకే తీసుకున్నా సార్. నేను 10 బోర్లు వేసిన తోట కొరకే, ఆ బోర్లకే తీసుకున్నా. తీసుకొని చచ్చిపోయింది ఈయన చచ్చిపోయాక ఇంకా బాగా అట్నే ఉండిపోయింది. ఎట్లా కడతావు అప్పు? నీకు అంత వయసులో ఉన్న నీ బిడ్డ నీ అల్లుడే కట్టలేనప్పుడు పెద్ద అమ్మాయినో నీ వెట్టగట్టగలవు లక్షల అప్పు. మరి ఏం చేస్తారు? ఉన్నది అమ్ముతా కడతా. ఎన్ని ఎకరాలు భూమి నీకు? ఇంకేం వాళ్ళకి ఇచ్చేది ఒక 2 ఎకరాలు ఉంది నాకు. ఆ 2 ఎకరాలు అమ్మితే ఈ బాగా. మరి మీ ఊళ్ళో ఇంతమంది చుట్టుముట్టుగా అందరికి అప్పులు అవుతున్నాయి, నీళ్ళు వస్తలేవు, అయినా ఎందుకు వేసినావు బోర్లు? 10-12 బోర్లు. నేను గట్లే తోట పెట్టి బత్తది అప్పు తీరుతుంది అనుకున్నా. మరి ఇంకెండిపోయిన దానికి నేనేం చేస్తారు? అందరు వేసారు, నేను వేసిన అంతే. ఇక మరికొంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ మనం మాట్లాడదాం. ఇతని అయితే మరింత విషాదమైన కాదా. ఇతని ఇంటికి అప్పుల వాళ్ళు 3 దగ్గర అప్పులు తీసుకొని వస్తే ఆ 3 తాళాలు వేసిపోయారు ఇంటికి. ఈయన ఇంటికి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం. జయ రామ్ గోపాల్, పోచంపల్లి సార్, మాది గురంపూడి మండలం. నేను వ్యవసాయం 11 ఎకరాలు ఉంది సార్. 2,30,000 కాడికి కొంత అమ్మినా, కొంత 2 లక్షల కాడికి అమ్మినా, 15 బోర్లు వేసిన. మొన్న మొత్తం ఇల్లు కూడా అమ్మినా. అమ్మి వేస్తే ఇంకొక 40 లక్షలు ఉన్నాక బాకీ లేవని తాళాలు వేసారు సార్. వేస్తే బతుకుదామా సాద్దామా అన్న దాదాపు సాగు బతుకు కూడా బతుకుతున్నా. మళ్ళీ పైప్ లైన్ కూడా తెచ్చిన కెనాల్ నుంచి, దానికి 2 లక్షలు పెట్టిన, 15 బోర్లు వేసిన. అంతా లాస్ సార్. 24 లక్షలు అప్పుండే. ఉన్న కాడికి అమ్మి కట్టేసిన, ఇల్లు కూడా అమ్మినా, ఇది ఉంది, తాళాలు పెట్టారు. ఇది సార్ ఇవి వేసి 3 నెలలు సార్. 3 నెలలు అంటే ఇక్కడ 3 తాళాలు ఉన్నాయి. దీనికంటే ముగ్గురుతో అప్పు తీసుకున్నట్లు. ఒకటి మాది సార్, 2 బయటవి.
ఒకటి రెండు సార్ రెండు ఎంతమంది దగ్గర అప్పు తీసుకున్నారు? నేను సార్ 10-20 లక్షలు మొత్తం కట్టి సార్. 20,000 50,000 ఉన్నాయి సార్. ఇంకా ఇంకో 10-12 మంది ఉన్నారు సార్. నీ కుటుంబం అంటే ఈ అప్పుల కారణంగా నీ భూమి అమ్మిన అంటున్నావు. ఈ భూమి అమ్మిన కారణంగా అంటే మరి నీ కుటుంబం ఎక్కడ ఉంది, ఏం చేస్తారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ ఉంటుంది సార్. కూలినా చేసి బతారు సార్. వలస పోయి సార్. ఎవరెవరు? మా కొడుకులు మా భార్య. ఒక్కని నేను ఉంటా. మీరు మరి వాళ్ళందరూ హైదరాబాద్ లో బతకనికి పోతే నీ ఒక్కను ఎందుకున్నావు? ఏమో సార్, నాకు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నా కాబట్టి అక్కడ ఉండబుద్ధి అవుతుంది సార్. ఉండాలంటే అక్కడ ఉండాలంటే నాకు ఉండబుద్ధి అవుతలేదు అని ఇక్కడనే ఉన్నా. ఇక్కడ వాతావరణం మంచిగా ఉంటుంది. అక్కడ మాట్లాడుతూ మందరిస్తులు ఉండదు. పని పోవాలంటే నైట్ ఉదయం 9 పోతే నైట్ 9కి రావాలి. మళ్ళీ మాట్లాడుతున్నారు. నాకు జీవితం మొత్తం ఇక్కడ చేసిన కాబట్టి ఇక్కడనే ఉండబుద్ధి అవుతుంది. రామగోపాల్ ఈయన రైతు అంతా ఇంత పని చేసుకొని కట్టుకున్న 2 ఇండ్లలో ఆయన ఒక ఇల్లుకు 2 తాళాలు ఉన్నాయి. ఇంకో ఇల్లు ఆయన అప్పుల కిందకి అమ్ముకున్నాడు. వ్యవసాయంలో ఉన్న భూమి వ్యవసాయ పొలాన్ని కూడా ఆయన అమ్మేసుకొని ఊరి మీద మమకారంతో ఊళ్ళోనే ఉంటున్నాడు. ఈయన కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. పెళ్లి చేయాల్సిన 2 పిల్లలు కూడా ఆయనకున్నారు. ఇప్పటికే ఆయనకైతే వ్యవసాయాన్ని వదిలేసి తన వృత్తిని వదిలేసుకొని వేరే ఒక వృత్తి చేసుకొని ఆయన బతుకుతున్నాడు. నా పేరు నరసింహ సార్. నరసింహ, ఎన్ని వేసినవి బోర్లు? నేను వేసిన నాకేం బల్లే. నేను ఒక 5 బోర్లు వేసుకొని ఏం బల్లే. అప్పు ఎంత అయింది నీకు? అప్ప అయిందో 10 లక్షల దాకా. ఎట్లా కడతావు మరి? కొన్ని కట్టినా అటో ఇటో కొన్ని కట్టినా, కొన్ని ఉండయి. అదో ఇదో కొడుకులు కష్టం చేశారు, తెచ్చి కట్టినా. సుగుణమ్మ, ఎన్ని వేసినావు బోర్లు? మేము 4 వేసినాం. పడ్డాయా నీళ్ళు? నీళ్ళు లేవేం లేవు. ఊరికనే ఉండే. తోట ఎండిపోయింది, పీకేసి ఆడబెట్టి కూర్చుర్రు. ఏ సుక్క కూడా ఇప్పుడు తాగేదానికే నీళ్ళు లేవా. ఇంకా తోటలకేం పడతాయి. అప్పు ఉందా నీకేమైనా? అప్పు ఉంది. మాకుంది 4 లక్షల దాకా. ఇది అంటే ఇక్కడ కొందరు రైతులతో మనం మాట్లాడితే తెలుసుకున్న విషయాలు ఇవి. వీళ్ళు ఇంత పెద్ద మొత్తంలో అప్పులు కావడానికి కారణం బోర్లు. ఈ బోర్లు ఎండిపోయిన తర్వాత కూడా కొందరు పంటలు ఉన్న చేనులైనా సరే బతికించుకునే ప్రయత్నం చేశారు. ఒక 6 నుంచి 7 కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తెచ్చుకోవాలనుకున్నారు. అత్యధికంగా ఖర్చు కావడానికి అతి ప్రధానమైన కారణాల్లో అది ఒకటి. ఇందాక రైతులు మాట్లాడింది, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వేసింది బత్తాయి తోటలు. కొంతమంది తోటలు నీళ్లు లేక తోటలు ఎండిపోయిన కారణంగా వాటిని తీసేసి పత్తి సాగు చేస్తారు. కొన్ని తోటలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇది ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోట ఇది. ఈ తోట దీనికి సంబంధించిన రైతు మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఇట్లాంటి తోటలే ఈ ఊరిలో ఉన్న సుమారుగా 1800 ఎకరాలలో ఇట్లాంటి తోటలే ఉండేవి. అవన్నీ తీసివేసి వాటి స్థానంలో వేరే వేరే పంటలు వేస్తున్నారు. ఇక్కడ ఈ పంటలు సాగు చేయడానికే వారు 7 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఒక మహిళా రైతు మన దగ్గర ఉంది. అమ్మ, ఏం పేరు నీ పేరు? గుండెమైన రాములమ్మ. రాములమ్మ, ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం నీకు? 4 ఉంది. 4 ఎకరాలు. ఎన్ని బోర్లు వేసినావు? 15 వేసినాం మేము. ఎన్ని బోర్లు వేసినావు? 15. ఎక్కడెక్కడ? ఇక్కడ 3 వేసినాము, అక్కడ 4 వేసినాము, ఆడ 6 వేసినాము, అక్కడ 8 వేసినాము. ఇంకేడ పడతలేమని అక్కడ తెచ్చి వేసినాము. నా పేరు అనిల్ సార్. అనిల్, కెనాల్కి వెళ్ళి కిందికి వెళ్ళి బోర్ వేసుకొచ్చి ఇక్కడ వేసుకొచ్చినాం సార్. 250 చెట్లు ఉంటాయి, ఇప్పుడు 50 చెట్లు ఉన్నాయి సార్. సగానికి సగం పోయినాయి. 6 లక్షలు అప్పయింది సార్. అయినా సరిగా ఒక వస్తువుల బోర్లు అక్కడికి వెళ్ళి రావట్లేదు సార్ సరిగా. నేనేం అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి నీళ్ళు కడతా సార్. మళ్ళీ బడికి పోతా సార్. చదువు 8 సార్. 8 అయిపోయింది, 9 పోతున్నా. అక్కడ నీళ్ళు లేక తోటాన్ని ఎండబెట్టి పచ్చి చేను వేసినా లాభం రావట్లేదు సార్. మొత్తం ఎండిపోయింది. వీళ్ళకున్న వ్యవసాయ పొలంలో వీళ్ళు బత్తాయి తోట వేసుకుంటే తోట దాదాపుగా ఎండిపోయింది. ఒక 50 చెట్లు మాత్రం మిగిలినాయి. వీళ్ళు అక్కడ కెనాల్, SLBC కెనాల్ ఇక్కడికి సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెనాల్లో కెనాల్ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పంట పొలానికి వేసుకుంటున్నారు వాళ్ళు. అంటే అక్కడ బోర్ నుంచి, అంటే అక్కడ నుంచి 8 కిలోమీటర్ల దూరం నుంచి పైప్ లైన్ వేసుకొని అక్కడి నుంచి తీసుకొని వచ్చిన నీళ్ళు ఇవి. ఇక్కడ బత్తాయి తోటకున్న వాళ్ళకున్న ఈ 50 చెట్లకు వీటిని కాపాడుకుంటున్నారు వీళ్ళు. 8 కిలోమీటర్ల దూరం నుంచి తేవడానికంటే అక్కడ నుంచి అయ్యే పైప్ లైన్ ఖర్చు, వాటి మిగతా నిర్వహణ ఖర్చు ఉంటుంది. ఇవన్నీ కూడా రైతుకు అదనంగా భారం అవుతున్నాయి. అంటే పంట ఒకసారి వేసిన తర్వాత ఇది సుమారుగా దీన్ని ఒక 7-8 ఏళ్ల పాటు ఈ పంటను కాపాడాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి నిరంతరాయంగా నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసమని ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతున్నది. ఏం పేరు మీ పేరు? నా పేరు యాదయ్య సార్. ముక్కాములే యాదయ్య. 20 బోర్లు వేసాం సార్. మా తోటలో మేము 4 అన్నదమ్ములం అంతా అయిపోయింది. మా నాయన దెబ్బకి గుంజవాలికి చనిపోయిండు. బ్యాంకు వాళ్ళు వచ్చి ఇప్పుడు రోజు నోటీస్ పెడిపోతున్నారు. మరి మేము ఇంకా అట్నే చేసుకుంటూ పోతున్నాం. పైరు ఉతికే పైరు పత్తి అది ఇది వేసుకొని బతున్నాం. ఎన్ని ఎకరాలు ఉంటుంది? మాకు 18 ఎకరాలు ఉంటుంది సార్ మా నాయనది. మీ నాయనది? మేము 4.
ఇంకా ఎవరు పంచుకున్న ఓలే ఆలే అంతా అయిపోయింది. ఇంకా నోటీస్ అయింది, మరి మా అక్కల పెండింగ్ చేసిన ఇంకా బాకీ మొత్తం మా మీద పడది. ఎన్ని లక్షలు ఉంటుంది అప్పు? 10 లక్షల దాకా ఉంటుంది. 10 లక్షలు బయటనే ఉంది. మళ్ళీ మాకు బ్యాంకులో పెట్టిపోయింది మా నాయన, మాకు తెలియకుండా. మరి ఎన్ని లక్షలు లేపిండో తెలియదు, నోటీస్ ఇప్పుడు వస్తుంటే మాకు తెలుస్తుంది. అంటే వీరకున్న అప్పు బయట ప్రైవేట్ అప్పు 10 లక్షలు, బ్యాంకులో ఉన్న అప్పు 8 లక్షలు, 18 లక్షల అప్పు ఉంది. వీరికి ఉన్న వ్యవసాయ భూమి 18 ఎకరాలు అయితే 3 ఎకరాలు వచ్చింది. 3 ఎకరాలు వచ్చింది మాకు అన్నదమ్ములు. అమ్ముకోంగా పోంగా ఇప్పుడు 3 ఎకరాలు వచ్చింది. ఇంకా మేము ఎక్కడో అక్కడ చదువుకున్నాం. మీరు కూడా అక్కడ కెనాల్ మేము అప్పుడు ఇంత తెలియజేయలేకపోయినా సార్, ఇసిపెట్టిపోయినాం కాబట్టి మా నాయన గుండె వాళ్ళకి ఎప్పుడు అయిపోయినాయని మా నాయన తెచ్చి ఇసిపెట్టిపోయినాం. ఇసిపెట్టిపోయే వరకు వాళ్ళ గుండె వాళ్ళకి వీళ్ళు ఎట్లా వీళ్ళు ఏం బతకనట్టు నా కొడుకులు ఎట్లా పోవాలనుకుంటూ ఇంకా మేము ఇసిపెట్టిపోయినాం. ఆయన వాళ్ళని కిడ్నీలు ఖరాబ్ అయితే కూడా మేము ఓలం పట్టించుకోక చనిపోయింది. ఎందుకు పట్టించుకోవాలి మరి? కన్న తండ్రి తండ్రి కాదు సార్, మేము ఇప్పటికే 10 లక్షలు అప్పు చేసినా. ఇంకా మేము ఎంత తీర్పాలి? మా పిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, ఒక్క చిన్న పిల్లవాడు, అందరికి ఆడపిల్లలు అయిపోయారు. ఇంకా వాళ్ళు సారుకొని పోయినాం. మా బతుకులు మేమే బతకలేకపోయినాం. ఇప్పుడు నా పిల్లలు నేనే బతికేయలేకపోతున్నా. ఇంకా నేను మా నాయన ఏం చేస్తా నేను? ఇందాక మనం ఆ పోచంపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు, వారి తోటలు చూసిన మనం. వారు నీళ్లు తీసుకొని పోతున్నది ఎస్ఎల్బిసి కెనాల్. ఇది కెనాల్ నుంచి అంటే బహుశా వాళ్ళ అర్థం కెనాలు పక్కన కొన్ని ఊట ద్వారా వచ్చిన బోర్లు ఉన్నాయి. ఆ నీటి ఊట ఉంటుంది కాబట్టి ఇక్కడున్న బావులలో, బోర్లలో ప్రైవేటు వ్యక్తులు అంటే ఇక్కడున్న కొంతమంది రైతులు వేసుకున్న బోర్ల నుంచే వీళ్ళు నీళ్లు తీసుకొని పోతున్నట్లుంది. ఇక్కడ సుమారుగా 8 కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు నీళ్లు తీసుకొని అక్కడికి పోతున్నారు. పోచంపల్లి గ్రామానికి సంబంధించిన రైతు వెంకటరెడ్డి మన దగ్గర ఉన్నారు. వారితో మనం అడిగి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటరెడ్డి గారు, మాకు ఈ నీళ్లు ఇక్కడికి కెనాల్ ఏరియాని ఇడంగా ఉన్నది కాబట్టి బావి గుంటలలో ఎవరికాడ నీళ్లుంటే వాళ్ళ కాడ నుంచి ఖరీదు చేసి తీసుకొని ఇక్కడి నుంచి పైప్ లైన్ 1 లక్ష రూపాయలు పైప్ లైను అయితే దానికి లైన్ తీసి అందులోకెళ్ళి 3-4 కలిసి ఈ గాది తెప్పించుకొని పైప్ లైన్ తెచ్చుకొని వేసుకొని పోయేసరికి అక్కడికి వచ్చే వరకు 1 లక్ష రూపాయల పైన మన ఖరీజుకు ఎక్కువైపోతున్నాయి. వీళ్ళకు బోరు ఖరీజు దాదాపుగా నెలకు కంటికి 20,000 లెక్క వీళ్ళకు నీళ్లు కొనడానికి. ఈ విధంగా తీసుకుపోయి అట్లా తీసుకుపోయి చెట్లు అన్ని కూడా చెట్లు అన్ని పోంగా ఇంకా బోర్లేయంగా ఇవన్నీ ఈ బాధలు పడుకుంటా 2-3 సంవత్సరాల నుంచి ఇట్లా పడుతుంటే కూడా ఆగలేక పోయే పరిస్థితికి వచ్చి అన్ని అప్పులపాలయ్యి పోచంపల్లిలో ఉన్న వదాయి చెట్లు ఏ ఊళ్ళో కూడా లేకపోయింది. ఈ గుర్రపుడు మండలంలో ఇక్కడే సార్ ఇలాంటివి కెనాల్ ఏరియా కాబట్టి అది ఊట నీళ్లు ఈ బావి గుంత లెక్క ఉన్న దాంట్లకు ఈ రోజు ఇళ్ళ ఉన్న నీళ్లు కాబట్టి ఇంత మాత్రం ఈ నుంచి ఇప్పుడు బోర్ ద్వారా తీసుకుపోవాలి. పైప్ లైన్ ద్వారా ఈ లోగో ఇట్లా పైపులు చూడండి సార్, లోపలంగా మొత్తం ఈ విధంగా తీసుకుపోయి ఎంత ఈ నుంచి ఖరీదు అంటే ఏమన్నా తక్కువ అవుతుందా? మామూలుగా 1 లక్ష రూపాయల పైన ఈ పైప్ ఎక్కడ? ఈ పైపు అందాక 8 కిలోమీటర్ల దూరం దాకా ఇదే పైపు ద్వారా నీళ్ళు తీసుకుపోయి ఏం చెట్లకు కట్టుకోవాలి, ఎంత ఖరీదు అవుతుంది, ఏం వెళ్తాయి? ఆడికి పోయేసరికి 1 అరమూట నీళ్ళు పోస్తలేవు ఇంత దూరం నుంచి తీసుకొని పోతే. మీకు ఎన్ని ఎకరాల భూమి? మాకు ఒక 4-5 ఎకరాలు ఉన్నాయి సార్. ఆడికి వేసి మొత్తం మేము 10-12 బోర్లు వేసినాం. బోర్లు మీకేమైనా అప్పు ఉందా? అప్పు ఉన్నది. అప్పు ఇదే బాధలు పడి కూలి నాలి తిప్పలు పడుకుంటా అప్పులు కొన్ని తీసుకుంటా ఇప్పుడు చెట్ల వరకు అయితే అట్ట అన్ని పోయినాయి. మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ కూడా పోయినాయి. పత్తి వేసుకుంటే పత్తి దానికి వెళ్ళలేదు. ఈ విధంగా అప్పులు చేసి బాధలు పడుతున్నాం. నేనొక్కనే కాదు సార్, ఊరు పరిస్థితిలో చాలా వరకు ఒక్కొక్కరు ఎంత లేదన్నా ఒక్కళ్ళు కలిసి 4 కలిసి తీసుకుపోయిన లైన్లు ఇవి. ఒక్కరితోటి కాక చేయలేక 4 కలిసి తీసుకుపోయి అడిగిపోయి 4 ఓటాలు ఈడ ఖరీదు చేసిన నీళ్లు, ఈ పైప్ లైను, మిషన్ పెట్టి అంతా తీసి చేసిన నీళ్లు మొత్తానికి దగ్గర 4 కలిసి తీసుకుపోతేనే మనిషికి 50,000 అట్లా అయ్యి ఏటా ఒక 2 లక్షలు 3 లక్షలు అప్పు చేసినాము. ఉన్న చెట్లు పోయినాయి. పూర్తిగా ఏం లేదు సాయం ఇప్పుడు చూసుకోవడానికి. ఇప్పుడు మొత్తం మీ ఊళ్ళో ఉన్న రైతులంతా దాదాపు ఇట్లా అంటే వేరే రైతుల దగ్గర నీళ్లు కొనుక్కొనే సాగు చేస్తున్నారు. కొనుక్కొని వేరే ముచ్చట ఏం లేదు. ఇక్కడ కెనాల్ ద్వారా తీసుకుపోయేది గవర్నమెంట్ ద్వారా కాదు. ఖరీదు చేసి రీజు తీసుకొని కొనుక్కపోయిన నీళ్ళు కెనాల్ నుంచి అంటున్నారు. లేదు సార్, అది అంత తప్పు. వాళ్ళకి చెప్పనీకి రాక కెనాలి పక్కనుంది కాబట్టి వాళ్ళు అట్లా సృష్టిస్తున్నారు. కానీ అట్లా కాదు. ఇది వేరే అతని దగ్గర తీసుకొని ఖరీదు చేసి
తీసుకొని పోయి నెల 10,000 లెక్క ఆయన బోరుకు ఆ పైప్ లైన్ మళ్ళీ గాతు మేమే తీసుకోవాలి, పైప్ లైన్ మేమే తెచ్చుకోవాలి. ఆడికి తీసుకుపోయి ఇదంత విధంగా ఈ బతుకులు అయిపోయినాయి పోచంపల్లి ఏరియా. ఇప్పుడు ఇంత పెద్దగా ఇన్ని వేల బోర్లు వేసిన రైతులు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడింది కానీ మీ సమస్య ఎవరు తెలుసుకోలేదు ఇంతవరకు? సమాచారం మీకు ఇదే తీస్తామండి అదే తీస్తామని చెప్పారు కానీ ఏది కాలేదు. ఇప్పటి వరకు మేము ఏమి ఏ గవర్నమెంట్ ద్వారా కూడా సప్లై అయింది లేదు. ఇంతమంది ఒకే పంటను ఊరు మొత్తం వేస్తే దాంట్లో నష్టాలు వస్తాయి కదా, పైగా నీళ్లు లేనప్పుడు ఎందుకోసం ఇన్ని బోర్లు వేసినారు? నీళ్ళు ఇంక బత్తేమో అనుకుంటే వేసుకుంటే సోర్స్ పెడుతుందేమో అనుకుంటే పోతా ఉంటే ఇంకింత లోపలికే కానీ బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది వ్యవసాయ రైతుల పరిస్థితి. ఇప్పుడు ఎన్ని మీటర్ల లోపలికి పోయినా మీ ఊళ్ళో నీళ్లు? దాదాపుగా ఇప్పుడు 500 ఫీట్ల దాకా వేసినాం సార్. 500 ఫీట్లు వేసినా కూడా నీళ్ళు లేవు. ఈ సూసైడ్ ఏమో మా దగ్గర లేదు. ఇదే మా దగ్గర ఉంటేనన్నా మేము కొంచెం బాగుపడదు. కెనాల్ మా దగ్గరికి లేదు. మనం చూస్తున్న ఈ పైప్ లైన్ కూడా ఇదంతా ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు నీళ్లు తీసుకొని పోవడానికి వేసుకున్న ఒక లైన్ మనం చూస్తున్నది మాత్రమే ఇది. ఇట్లా ఈ చుట్టుపక్కల కెనాల్ వెంట ఉన్న అటు ఇటు దగ్గర దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఉన్న డిస్టెన్స్ నుంచి బోర్లు అంటే బావులలో ఊట బావులు బోర్లలో నీళ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకొని పోతున్నారు. 8 కిలోమీటర్లు తీసుకొని పోయి అక్కడ వ్యవసాయాన్ని సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక రైతు మన దగ్గర ఉన్నారు. ఈయన పొలంలో ఎన్ని బోర్లు వేస్తే ఎన్ని నడుస్తున్నాయి, ఈయనకు అవుతున్న ఖర్చు ఎంత మనం తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? నా పేరు కుమార్ అంజయ్ సార్. అంజయ్ గారు, ఎన్ని బోర్లు వేసినావు నువ్వు? ఇక్కడ బోర్ వేసినాం, అక్కడ బోర్ వేసినాం. ఈ 2 ఎకరాల పేరు మీద 15 బోర్లు వేసినాం సార్. 15 బోర్లు వేసినాయి. ఆడ బోర్లు వల్ల SNBC కాలువ కాడ లీజుకు తీసుకొని ఆడికెళ్ళి పైప్ లైన్ అవన్నీ ఆ నీళ్లు తీసుకొని రావటం. ఆ నీళ్ళు వచ్చినా కూడా ఈ బోర్ ఎండిపోయింది. ఈ ట్రాన్స్ఫారం ఈ ట్యాంక్కి ఇవన్నీ కట్టినా కూడా ఏం సాయలేదు సార్. ఇప్పుడు ఏమన్నా అంటే ఇంకో బోర్ వేద్దామా అంటే ఆ బోర్ పడుతుందా పోతుందా అన్న సమస్య ఉంది. ఒక బోర్ వేయాలన్నా కూడా ఇప్పుడు 30-35 వేలు పెట్టినా కూడా బోర్ పడేటట్టు లేదు. ఏం వ్యవసాయం చేద్దామా ఊకుందామా వలసపోదామా అన్నట్టు తప్ప ఇంకొక సాయం అయితే లేదు. 8 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఇప్పుడు మనం వచ్చింది నీళ్ళు వచ్చింది. ఆ నీళ్ళు కూడా ఇప్పుడు వచ్చేటాలకి 200 చెట్లకు 2 ఎకరాల చెలకలకు ఇప్పుడు లక్షలు పెట్టి తీసుకొచ్చినా కూడా ఆ నీళ్ళు ఈడుకొచ్చేటాలకి ఆడబోసేది ఫుల్. ఆ నుంచి ఈడుకొస్తే లైన్లో గిన్ని 6 మోటార్ నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఈ చెట్లను చూసినా కూడా ఇవి కూడా 15 రోజులు బతాయా, సంవత్సరం బతాయా, 6 నెలలు కూడా బతికేది తెలియదు. ఏ 10 రోజులలో పోయేవి కూడా తెలియదు. మాకు 10-12 ఎకరాల దాకా ఉంది. ఉన్నా కూడా ఇన్ని బోర్లు వేసి అవి వేసి అప్పుల పాలు మేము 4 అన్నదమ్ములు అంతా ఆగం కొట్లాటలు, ఈ అప్పులు తీర్పలేక కొట్లాటలు, ఈ కొట్లాటలు ఆ కొట్లాటలు పెట్టుకొని కూడా దేశాలు పోయేది తెలియదు. ఏం చేయాలనే పరిస్థితిలో కూడా తెలుస్తలేదు. ఏంటంటే తీసుకున్నప్పుడు ఎవరికి తెలుస్తలేదు సార్. అప్పులు తెచ్చుకుంటున్నాం, ఎన్ని అయినా తెచ్చుకుంటున్నాం, ఇచ్చేటోళ్ళు తెచ్చుకుంటున్నాం అనేది తెచ్చుకుంటున్నాం. అవగాహన పుడుతుంది అన్నట్టు తెస్తున్నాం, బోర్లు వేస్తున్నాం. వాళ్ళు తీసుకున్నాక మనకి ఏది లేదు. లాస్ట్ కట్టబోయినప్పుడు ప్రాణ భయం ఉందా ఏ భయం ఉందా ఎవరికి చెప్పుకునే పరిస్థితిలో కూడా ఈ మన ఆత్మహత్యలు అవి రైతు ఆత్మహత్యలు అనేవి కూడా ఇలాంటివే ఉన్నాయి. ఓ భార్య పిల్లలకు చెప్పకుండా కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది. ఇప్పుడు ఎక్కడ ఈ నుంచి వెళ్ళిపోయి ఓ సిటీకి పోయి బతకాలన్నా కూడా మన జీవితం ఏమో సార్ ఇప్పుడు 6,000 ఇస్తాడు. 6,000లో మనం నెలకు 6,000 సంపాదిస్తే మన పిల్లలు ఏంది మనమేంది మన భార్యను పోషించేంత స్థాయి కూడా లేదు. ఈ అప్పులు తీరాలంటే ఈ భూమి అమ్మినా కూడా అప్పులు తీరేటట్లేదు. ప్రతి మనిషికి 1/2 ఎకరం ఉన్నోనికి కూడా 2 లక్షలు 3 లక్షలు, 10 ఎకరాలు ఉన్నోనికి మోతా చేసినోనికి 20 లక్షల దాకా అప్పున్నోలే ఊరు సార్. ఇందులో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా లక్షాధికారులే. ఎప్పుడు వీరు పండిన పంటలుండి వీరు మార్కెట్ బాగుండి వీరి గిట్టుబాటు అయితే లక్షాధికారులే. కానీ ఇప్పటికీ వీరు లక్షాధికారులే, అది అప్పుల్లో 2 లక్షల నుంచి మొదలుకుంటే 20 లక్షల దాకా ఒక్కొక్క కుటుంబం అప్పు ఉంది ఇక్కడ. ఈ ఊరి మీదనే సుమారుగా వీరు చెప్తున్న లెక్క, ఊరి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న లెక్క తక్కువ ఎంత లేదన్నా సరే 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రైవేటు అప్పులు ఈ ఊరు ఉందని వీరు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతున్నది. వ్యవసాయం ఎట్లా ఉంది, వ్యవసాయం మీద రైతుకు ప్రేమ ఎందుకుంది, దీనికి పరిష్కారం ఏమిటి అనేది సమాజం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి ఆలోచన చేయవలసింది.